ఇప్పుడున్న కాలం గురించి 4 మాటల్లో చెప్పుకోవాలంటే, అసలు ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం, ఎవడి స్వార్థం వాడిదే. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికి ఒక మాట, అవసరం తీరిపోయిన తర్వాత టాటా. ధనం ఉన్నోడికి గుణం ఉండదు, గుణం ఉన్నోడికి ధనం ఉండదు. ఎందుకంటే మంచి మనస్తత్వం, మంచి వ్యక్తిత్వంతో ఉండేవాడికి ఎవడికి డబ్బు కలిసి రాదు. ఆప్తుడు, ఆత్మీయుడు ఎవ్వరుండరు. అసలు నిందలేయని బంధువులే ఉండరు. ఎవరో బయట వాళ్ళ కథ పక్కన పెడితే మన బంధువులే మన మీద నిందలేస్తూ ఉంటారు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నీతో పాటు నీ వెంట నిలబడేది నీ నీడ మాత్రమే. కాబట్టి ఆ బంధువులు, ఈ చుట్టాలు, ఆ బంధుత్వం, ఈ బంధం, ఆ రిలేషన్, ఈ రిలేషన్ అంటూ ఎవరి మీదనో ప్రేమ పెంచుకుంటూ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఎంత కష్టం నష్టం వచ్చినా మీ వైపు మీరు స్టాండ్ తీసుకునేలాగా ప్రిపేర్ అవ్వండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మన తన అనే ఫీలింగ్స్ నీకు ఉండొచ్చు. ఎదుటోడు అదే ఫీలింగ్తో చూడాలని లేదు కదా. వాడికి ఏదో అవసరం ఉంటేనే వాళ్ళు మనతో మంచిగా మాట్లాడతారు. సో అలాంటి రిలేషన్స్ని అస్సలే పట్టించుకోకండి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం నేర్చుకోండి. అండ్ ఇప్పుడు నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోతుంటుంది, 4 డేస్గా ఫుల్ ఫీవర్ ఉంది నాకు. అండ్ కోల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో రైస్ ఇంకా బెండకాయ పులుసు చేశారు, చూపించాను కదా. రైస్, బెండకాయ పులుసు, ఇంకా దాంతోపాటు వాటర్ మెలన్ ఉంది. నాకు అసలు ఏం తినాలనిపించలేదు. అందుకే బయట నుంచి ఏమైనా స్పైసీగా కావాలని గోబీ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను. ఈ గోబీ ఫ్రైడ్ రైస్తో పాటు టొమాటో కెచప్ ఇంకా రైతా ఇచ్చారు. సో రెండింటి కాంబినేషన్ బాగుంది. బట్ రైస్లో ఎందుకో కెచప్ తినాలంటే, ఈవెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా దేనికైనా కెచప్ తినాలంటే నాకు నచ్చదు. కెచప్ ఇంకా రైతా ఏం లేకుండా ప్లెయిన్ రైసే చాలా బాగుంది టేస్ట్. కువైట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు తింటున్నా, అంటే దగ్గర ఒక 5 మంత్స్కి గాను ఇప్పుడు గోబీ తింటున్నా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీ డిన్నర్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.